వాలి మహాబల సంపన్నుడు. రావణాసురుడంతటివాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒకసారి మాయవి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు. ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వాలి సుగ్రీవులు అతని ముందుకొచ్చాడు. వారిని చూడగానే మాయవికి పై ప్రాణాలు పైకే పోయాయి. భయపడి పారిపోయాడు. వాలి అతన్ని వదలక అనుసరించాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి సుగ్రీవునితో, "నువ్వు ఇక్కడే నాకోసం వేచి ఉండు. వాడెక్కడున్నా సరే వాడిని చంపిగాని తిరిగిరాను" అని బిలంలోకి దూరాడు. ఏడాది పాటు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు ఏరులై పారుతూ రక్తం బిలము నుంచి బయటికి వచ్చింది. సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చనిపోయాడని భావించి వాలినే జయించిన రాక్షసులు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కిందకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేశాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేశారు. కొన్నాళ్లకు బిలం ముందు ఉన్న రాయిని కాలితో తన్ని కిష్కిందకు వస్తాడు వాలి. అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిద్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరియు దయచేసి దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి వీడియోలు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. జై శ్రీరామ్.